అండి. దిస్ టైమ్ it is about H1B visa. If you are an applicant who is willing to apply for H1B visa in 2026, then you must see this video. ఇందులో మీకు న్యూ H1B పాలసీస్ ఏంటి, వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ లాటరీ సిస్టమ్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ద కరెంట్ సిస్టమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. December 23rd DHS వాళ్ళు ఒక కొత్త లాటరీ సిస్టమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, విచ్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ February 27th అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు కరెంట్లీ ఉన్న H1B లాటరీ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, మీ పేరు ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ చేసి వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే USCIS వాళ్ళు ర్యాండమ్గా పికప్ చేసుకొని మీకు H1 అనేది అప్రూవల్ చేస్తారు. అంటే నాట్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ వేర్ యూ అప్లైడ్, నాట్ బేస్డ్ ఆన్ ద సాలరీస్ ఆర్ నాట్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద స్కిల్స్ ఆర్ వాట్ లెవెల్ ఆఫ్ జాబ్ యూ ఆర్ అనేది ఏమి చూడరు అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసిన న్యూ లాటరీ సిస్టమ్ విచ్ ఈస్ ఎ కంప్లీట్ గేమ్ చేంజర్ ఐ వుడ్ సే. ఇందులో ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఆర్ వాట్ దే సేయింగ్ దట్ దే వుడ్ లైక్ టు డివైడ్ ద అప్లికెంట్స్ ఆన్ ద ఛాన్సెస్ డిపెండ్స్ ఆన్ ద సాలరీ బేస్డ్ లెవెల్ బేస్ చేసుకొని, లొకేషన్ బేస్ చేసుకొని మేము కన్సిడర్ చేయాలనుకుంటున్నాము అప్లికెంట్స్ని అనేది చెప్తున్నాం. అంటే ఇందులో క్యాండిడేట్స్ని వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే 4 లెవెల్స్లో డివైడ్ చేస్తున్నారండి. లెవెల్ 1 వచ్చేసి బేసిక్ సాలరీ, నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 ఎంట్రీ లెవెల్ సాలరీ, లెవెల్ 3 వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ లెవెల్ సాలరీ, లెవెల్ 4 వచ్చేసి హైలీ పెయిడ్ లెవెల్ అనమాట. ఇలా 4 కేటగిరీస్లో డివైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు అది అగైన్ మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. కొన్నిసార్లు మీరు ఒక ప్రైమ్ లొకేషన్లో లెవెల్ 4లో ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద సాలరీ రేంజ్. ఎందుకంటే సాలరీ రేంజ్ ఒక లొకేషన్లో ఒకలా ఉంటుంది, ఇంకో లొకేషన్లో ఒకలా ఉంటుంది. సపోజ్ మీరు న్యూయార్క్లో $100 పెయిడ్ అయితే లెవెల్ 4లో ఉండకుండా లెవెల్ 3లోనో 2లోనో ఉంటుంది. అదే మీరు ఇంకొక లొకేషన్లో ఉంటే 100K ప్యాకేజ్లో ఉంటే మాత్రం మీకు లెవెల్ 4లో అప్లికబుల్ ఉంటారు. ఇలా మీకు సాలరీ వేజెస్ని బేస్ చేసుకుని మీకు డివైడ్ చేశారనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. తర్వాత మీకు ఇందులోనే మీకు లెవెల్ 1లో ఉన్న క్యాండిడేట్ని ఒకసారి మాత్రమే లాటరీ సిస్టంలో ఎంట్రీ చేస్తారు. లెవెల్ 2 వాళ్ళని 2 times, లెవెల్ 3 వాళ్ళని 3 times, లెవెల్ 4 వాళ్ళని 4 times ఇన్ ద లిస్ట్ మీ పేరు లిస్ట్ అవుట్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, 4 times మీ పేరు ఉండడం వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఒక్కసారి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళు ఎలా జస్టిఫై చేస్తున్నారంటే DHS వాళ్ళు, మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది ఎందుకంటే ఎంప్లాయర్స్ని మీకు హై వేజెస్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయడం కోసమే మేము ఈ పాలసీ అనేది తీసుకొస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్న ఆన్సర్ అనమాట. ఐ డోంట్ నో హౌ ఇట్ కుడ్ బీ హెల్ప్ఫుల్, ఎలా ఇంప్రూవ్ చేస్తారనేది ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇందులోకి వచ్చేసి వాళ్ళు ఇంకొక రీజన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఓల్డ్ సిస్టంలో కొన్నిసార్లు ర్యాండమ్ సెలెక్షన్ అయిపోవడం వల్ల బేసిక్ లెవెల్ వాళ్ళు అప్రూవల్ వచ్చేస్తున్నాయి, కానీ హైలీ పెయిడ్ వేజెస్ ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ మిస్ అయిపోతుంది. అది అవాయిడ్ చేయడం కోసమే మేము ఈ కేటగిరీ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే, లెవెల్ 1 వాళ్ళకి 15% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి అప్రూవల్ కోసము, లెవెల్ 2 వాళ్ళకి 30% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటుంది, లెవెల్ 3 వాళ్ళకి 40% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటుంది, లెవెల్ 4 వాళ్ళకి 60% ఆఫ్ ద అప్రూవల్ ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, దీంట్లో న్యూ సిస్టంలో మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని ఎంప్లాయర్స్ లిస్ట్ అవుట్ చేసినా సరే వాళ్ళు కన్సిడర్ చేసేది మాత్రం ఓన్లీ ఒకసారి మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది కూడా లోయెస్ట్ లెవెల్లో ఎక్కడున్నారో అది మాత్రమే తీసుకుంటారనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు 4 ఎంప్లాయర్స్ మీ పేరు 4 లెవెల్స్లో లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళు లోయెస్ట్ ఏది ఉందో చూసి అది తీసుకుంటారు. అంటే లెవెల్ 1లో ఉన్నది మాత్రమే తీసుకుంటారనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే కొన్నిసార్లు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి అది అవాయిడ్ చేయడం కోసం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. I hope this is useful for you all who is looking for H1B visa. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో పైన కమెంట్ చేయండి. I will definitely answer your questions. ఇలాంటి అప్డేట్స్ కోసం, US ఎడ్యుకేషన్ కోసం ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే please do follow my page and subscribe for me. I will keep giving you more informations like this. Thank you.